అంటే చివరిగా ఎప్పుడు ఇచ్చారు సార్ ఆంధ్రప్రదేశ్ లో? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చారా లేదంటే రాష్ట్ర విభజన తర్వాత 11 అనుకోండి, 2011 అనుకోండి లాస్ట్. 2011 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు 2011 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ తర్వాత ఇంకా అవార్డులు లేవు. ఓకే, కానీ ఆ తర్వాత మళ్ళీ 16, 17 అనౌన్స్మెంట్ అయ్యింది కదా సార్? అది ఆంధ్ర గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, కమిటీలు వేసింది, అనౌన్స్ చేసింది, తర్వాత ఏదో గొడవ అయింది, అక్కడి నుంచి మానేశారు అసలు. ఓకే ఓకే. అంటే ఇక్కడ సమస్య, ఇక్కడ రెండో చర్చ ఏంటంటే, అంటే ఇండస్ట్రీకి ప్రభుత్వాలకి, ఇండస్ట్రీకి ముఖ్యమంత్రులకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడిపోయింది విభజన తర్వాత అన్నది ఒక చర్చ ఇప్పటి నుంచో ఉంది. ఆ నేపథ్యంలోనే కొంత ఇండస్ట్రీ రిసీవ్ చేసుకోవట్లేదు కొత్తగా ఎన్నికైన వాళ్ళని, లేదంటే రాష్ట్ర విభజన తర్వాత నేతల్ని ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్నది వాళ్ళ వైపు నుంచి కొందరు ప్రస్తావిస్తుంది. అనేవాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. ఎవరైనా కానీ లెట్ దెమ్ స్పెసిఫై దిస్ ఈజ్ ఇండస్ట్రీ, రైట్? ఇక్కడ వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు కానీ లేకపోతే అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళు కానీ దానికి సంబంధించి మమ్మల్ని కలవట్లేదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పెసిఫిక్గా ఇది ఇండస్ట్రీ అని చెప్పమనండి, వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మాకు ఇండస్ట్రీ అంటే ఎట్లా ఉంటుందంటే ఛాంబర్ ఇండస్ట్రీ అండి. ఛాంబర్లో ఎవరో నాలాంటి అనామకులు ఉంటారు అక్కడ, ప్రెసిడెంట్ సెక్రటరీలుగా. వాళ్ళకి వెళ్తే వీళ్ళకి గుర్తింపు ఉండలేదు. వీళ్ళు ఒంట్లా వాళ్ళకి చిరంజీవి గారే రావాలి, మహేష్ బాబే రావాలి, పవన్ కళ్యాణే రావాలి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు అనుకుని అది ఇండస్ట్రీ అనుకుంటే ఎట్లా? ఇండస్ట్రీకి ఒక పద్ధతి ఉంది. అంటే ఇండస్ట్రీయే కాదు అసలు ఫస్ట్ పాయింట్ ఇది. మేము ఊరికి పరిశ్రమ అంటాం కానీ ఇండివిజువల్ ఒకళ్ళు వచ్చి 3 నెలలు సినిమా తీసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఉంటారో ఉండరో మళ్ళీ తెలియదు. ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు వస్తారు పోతారు, జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లో నది నడుస్తూ ఉన్న నది. ఈ నదికి ఎవరు ముఖ్యుడు ఎవరు ఇది అంటే ఎవరు లేరు. అందుకని ఏం చేసామంటే ఒక ఛాంబర్ అని, ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని, ఒక ఫెడరేషన్ అని ఇట్లా కొన్ని పెట్టుకున్నారు. సో వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు మాకు. సో వాళ్ళు రిప్రజెంట్ చేస్తే చాలదు అని మీరు అనుకుంటే దానికి ఎవరు బాధ్యులు? పోనీ మీరు అంటున్నారా, ప్లీజ్ నేమ్ దెమ్. ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ మాకు ఇండస్ట్రీ అంటే అలా చిరంజీవి గారే, ఆయనే రావాలి మా దగ్గరికి, లేదా చిరంజీవి గారు ఒక్కడు చాలడు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఇట్లా ఎన్టీఆర్ గారు, వాళ్ళకి నోటికి వచ్చిన పేర్లని చెప్పమని అందరినీ తీసుకుని వెళ్ళి కల్పిస్తాం. వాళ్ళతో సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది ప్రాబ్లము? నాలాంటి వాడు మా ఛాంబర్కి ప్రెసిడెంట్ అవుతాడు, నేను ఇంటర్వ్యూ అడుగుతాను. ఈ గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ ఆ ముఖ్యమంత్రి కానీ నాకు ఇంటర్వ్యూలో ఎవరు ఛాన్స్ ఎవరు మాకు? సో దానికి అప్పుడప్పుడు ఏం చేస్తారు, చిరంజీవి గారు అప్పుడు వెళ్ళింది కూడా చిరంజీవి గారికి అయితే ఇస్తారు కదా అని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అభ్యర్థిస్తే చిరంజీవి గారు వెళ్ళారు. చిరంజీవిని ఎవరు అభ్యర్థించారు? ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అభ్యర్థించారు. ఆయన వెళ్ళి చిరంజీవి ఎందుకు వెళ్ళాడు? అరే ఇప్పుడు వీళ్ళకి దొరకట్లేదు, ఆయన పిలిస్తే ఆయన వెళ్ళి, ఆయన అడిగితే ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇండస్ట్రీకి పనికి వస్తుంది కదా అని వెళ్ళాడు. సో మనం అర్థం చేసుకునే చిరంజీవి వెళ్ళటాన్ని ఆయన తమ్ముడు ఆయనే తప్పుపట్టారు, పవన్ కళ్యాణ్ అప్పుడు ఆ సందర్భంలో తప్పుపట్టారు. లేటెస్ట్ గా మనం చూసిన అసెంబ్లీలో బాలకృష్ణ కూడా అంశాన్ని లేవనెత్తడం, మళ్ళీ దాని మీద చిరంజీవి రెస్పాండ్ అవ్వడం ఒక ఇష్యూ అయింది. ఇప్పుడు ఆయన వెళ్ళటం తప్పు అన్నారు, మరి అదే ప్రభుత్వం వచ్చినాక మా దగ్గరికి రాలేదని కూడా ఆయన అన్నాడుగా. మరి అవును, ఆయన అన్నాడు. అవును, ఏడాది అయింది ముఖ్యమంత్రిని కానీ నన్ను కానీ కలవలేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? కలవాలా? అసలు ఎందుకు కలవాలి? ఫస్ట్ వై డూ ఎక్స్పెక్ట్ ఇట్? ఏం పని ఉందండి మీకు? మాతో పనే ఉంది, మాకు మీకుతో పనే ఉంది. అసలు అది కాకుండా ఎన్నుకున్న ప్రభుత్వం సార్ ఇది. అవును, ఓటేసి ఎన్నుకున్న ప్రభుత్వం. సినిమా వాళ్ళు అవునండి, ఇండస్ట్రీ వాళ్ళు అవునండి, ఇంకోళ్ళు అవునండి. ప్రభుత్వాన్ని వచ్చి ఎందుకు కనపడాలి? కర్టసీ సేకి వెళ్ళి అభినందించడం అది వేరే సంగతి. అది కర్టసీ నాకు ఉందా లేదా అది నా విజ్ఞతకు వదిలేయండి. మీరు రాలేదు అంటానికి ఎందుకు? అసలు మీకు ఏం హక్కు ఉంది? మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారని అడిగే హక్కు నాకుంది. పౌరుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎప్పుడు ఉంది. ప్రభుత్వం ప్రజలను ప్రశ్నించే హక్కు ఉందా? ఎక్కడ ఏ చట్టంలో ఉందా లేకపోతే ఏ దేంట్లో ఉందా? మరి ఎలా అడుగుతున్నారు? మా దగ్గరికి రాలేదని అడుగుతానికి వాళ్ళు ఎవరు?